గబ్బర్ టెస్టులో టీమిండియా ఫెయిల్ఓవర్ ప్రదర్శన కనబరుస్తోంది. రెండో రోజు ఆటలో బౌలర్లు విఫలమైతే మూడో రోజు ఆటలో బ్యాటర్లు విఫలమయ్యారు. వర్షం పలుమార్లు అడ్డుపడింది కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ వర్షం రాకపోయి ఉంటే నాకు తెలిసి మన వాళ్ళు మూడో రోజే తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్అవుట్ అయ్యేవారు. మన బ్యాటింగ్ అంత చెత్తగా ఉంది. మరి ఒక రకంగా చెప్పాలంటే మన టీమిండియా ఫ్యాన్స్ వర్ణదేవుడికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఒకటి కాదు, రెండు కాదు, ఇవాళ ఒక్కరోజే వర్షం ఏకంగా 6 సార్లు మ్యాచ్కు ఆటంకం కలిగించింది. ఇప్పటి నుంచి అయినా మిగతా 2 రోజులు పూర్తి ఆట జరిగితే మన వాళ్ళు గెలవడం కష్టమే. కాబట్టి నేనైతే రేపు ఎల్లుండి కూడా వర్షం ఇలాగే అడ్డుపడి మ్యాచ్ డ్రా కావాలని కోరుకుంటున్నాను. మొత్తంగా వరుణుడు దోబూచులాడిన మూడో రోజు గేమ్ ఎలా జరిగిందనే విషయానికొస్తే 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌట్ అయింది. 45 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో క్రీజ్లోకి వచ్చిన అలెక్స్ క్యారీ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో క్యారీకి ఇది 9వ హాఫ్ సెంచరీ. 18 పరుగులు చేసిన స్టార్క్ను బుమ్రా, 2 పరుగులు చేసిన లయన్ను సిరాజ్ అవుట్ చేశారు. 7 4లు 2 6లతో 88 బంతుల్లో 70 పరుగులు చేసిన అలెక్స్ క్యారీని చివరి వికెట్గా ఆకాష్ దీప్ అవుట్ చేశాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ 152, స్టీవ్ స్మిత్ 101 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. మన భారత బౌలర్లలో పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా 76 పరుగులు ఇచ్చి ఏకంగా 6 వికెట్లతో రెచ్చిపోయాడు. మిగతా బౌలర్లలో సిరాజ్ 2, ఆకాష్ దీప్, నితీష్ రెడ్డి తలా వికెట్ తీశారు. అయితే రెండో రోజు ఆటలో స్టార్క్ వికెట్ తీయడం ద్వారా జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు. ఆసీస్ గడ్డపై 10 టెస్టుల్లోనే 50 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆసీస్ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో 49 వికెట్లు తీసిన దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. కాగా 51 వికెట్లు తీసిన కపిల్ దేవ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాను ఆస్ట్రేలియా పేసర్లు ఆరంభంలోనే గట్టి దెబ్బతీశారు. మళ్ళీ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చారు. ఆసీస్ బౌలర్ల ప్రతాపానికి తోడు పలుమార్లు అడ్డుపడిన వర్షం కూడా మన బ్యాటర్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతినేలా చేసింది. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదటి బంతిని బౌండరీ బారిన యశస్వి జైస్వాల్, రెండో బంతిని మిచెల్ మాస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తన తర్వాతి ఓవర్లోనే మరోసారి చెలరేగిన స్టార్క్ శుభ్మన్ గిల్ను ఒకే ఒక్క పరుగుకు పెవిలియన్ చేర్చాడు. దీంతో 6 పరుగులకే భారత జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే 3 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని హ్యాజిల్వుడ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలోనే వర్షం మ్యాచ్కు ఆటంకిగా నిలిచింది. వర్షం తర్వాత మ్యాచ్ ప్రారంభం కాగా 9 పరుగులు చేసిన రిషబ్ పంత్ను కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ వెంటనే మరోసారి వర్షం అడ్డుపడింది. కొంత సమయం తర్వాత తిరిగి ప్రారంభమైనప్పటికీ ఆ వెంటనే వర్షం మళ్ళీ అడ్డుపడింది. వర్షం ఆగినప్పటికీ లైట్ సరిగా లేకున్నది. దీంతో చేసేదేమీ లేక మూడో రోజు ఆటను ఎంపైర్లు అరగంట ముందుగానే ముగించారు. మొత్తంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. 33 పరుగులు చేసిన కేఎల్ రాహుల్, ఇంకా ఖాతా తెరవని రోహిత్ శర్మ క్రీజ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా కన్నా టీమిండియా ఇంకా 394 పరుగుల వెనుకంజలో ఉంది. మూడో రోజు ఆటలో 32 ఓవర్ల మ్యాచ్ మాత్రమే జరిగింది. 91 పరుగులు రాగా 7 వికెట్లు నేలకూలాయి. 4వ రోజు ఆటలో రాహుల్, రోహిత్ శర్మ ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారనే దానిపైనే ఈ మ్యాచ్లో టీమిండియా భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా ఎంత స్కోర్ చేస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.